హలో ఆల్, నేను ఈరోజు నల్లేరు కాడల పచ్చడి అయితే చేయబోతున్నాను. ముందుగా చేతులకు నూనె అప్లై చేసుకొని ఈ నల్లేరు కాడలను అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ కాడలు ఒక్కటే తీసుకుంటాము. ఇది తీగజాతి మొక్క. కాల్షియం అధికంగా ఉండడం వల్ల కాల్షియం లోపం ఉన్నవాళ్ళు, అలాగే ఎముకలు గుల్లబారుతాయి కదా, లేడీస్కి 40 ఇయర్స్ దాటితే ఎముకలు అనేవి వీక్ అవుతాయి కాల్షియం లోపం వల్ల. సో ఎవరైతే కాల్షియం లోపంతో బాధపడతారో లేదా విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఈ నల్లేరు కాడలను తీసుకోవడం వల్ల చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, మీకు కావాలంటే పల్లీలు, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఈ 2 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను. 7 నుంచి 8 ఎండుమిర్చిని అయితే ఇలా గిల్లుకొని అవి కూడా వేయించుకుంటున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి, చాలా బాగుంటుంది. మీకు కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ పచ్చడైనా కొత్తిమీర, కరివేపాకు, ఇలా పుదీనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకుంటున్నాను. ఈ నల్లేరు కాడలను వేసుకున్నప్పుడే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ కాడలతో పాటు మగ్గిపోతే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ పెట్టండి. బాగా వేగిన తర్వాత ఈ నల్లేరుకాడలలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఈ విధంగా మగ్గించుకోవాలి 5 నుంచి 6 నిమిషాలు. తర్వాత మూత తీసి చూద్దాము 6 నిమిషాల తర్వాత. ఈ విధంగా దగ్గరకు అయితే మగ్గి రెడీగా ఉన్నాయి. చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తిరగమూత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి అనేది రెడీ. ఇది మనం కూర కూడా వండుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.